everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. We all know ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు అవసరమైన ఎవ్రీ కార్నర్ ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ చేస్తూ ఉన్నాం. ఇట్ మైట్ బి అప్డేట్స్ ఆర్ ద రిక్రూట్మెంట్స్ ఆర్ ద సెలక్షన్ ప్రాసెస్ సో అండ్ సో ఫోర్త్. ఓకే, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళకి యూస్ఫుల్ అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే, అండ్ విల్ జస్ట్ ట్రైంగ్ టు రీచ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ద తెలంగాణ ఏపీ. So please help us to send this information to the required students or the aspirants which are very serious about the recruitments. Okay, so in this video I am going to reveal or the discuss about the recruitment given by the one of the number one major port in India, that is Dindadiyal Port Authority. ఒక రిక్రూట్మెంట్ ఇస్తుంది, టెక్నికల్ సంబంధించిందే రిక్రూట్మెంట్ గురించి మనం చూద్దాం. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్కి క్లాస్ 1 పోస్ట్కి అయితే వాళ్ళ రిక్రూట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు మనం చూసుకోవచ్చు, బేసిక్ పే 50,000 నుంచి 1,60,000 మధ్యలో ఉంది. ఇక్కడ చూడొచ్చు 22 జనవరికి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. 11th ఫిబ్రవరి వరకు అయితే ఉన్నాయి. ఆన్లైన్ ఎగ్జామ్ వీళ్ళు పెట్టబోతున్నారు, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు, బట్ ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. ఓకే రైట్, కమ్ బ్యాక్ టు ద పోస్ట్ విషయానికి వస్తే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ బ్రాంచ్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఉంది. ఎవరైతే సివిల్లో కనుక ఇంజనీరింగ్ చేస్తున్నారో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే మ్యాండేటరీ ఉండాల్సిందే. ఉన్నవాళ్ళు బీఈ కానీ బీటెక్ కానీ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. 3 పోస్టులకి డెఫినెట్గా 1 పోస్ట్ అయినా మనం ఎలిజిబుల్గా ఉంటే అప్లై చేసుకోండి. మీరు కొట్టగల కాన్ఫిడెంట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. డిజైరబుల్ ఈ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది, లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ ఇస్ నాట్ మ్యాండేటరీ. ఓకే, ఎసెన్షియల్ అని చెప్పి అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇది ఉంటే ఇంకొద్ది బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఎవరైనా ఆల్రెడీ ఇంజనీరింగ్ చేసి ప్రైవేట్ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటే దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు గెట్ ఇన్ టు ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఓకే, విత్ వెరీ బ్యూటిఫుల్ సాలరీ, రైట్, ఆల్మోస్ట్ నియర్ బై 6 digits సాలరీ ఉండబోతుంది. ఇట్స్ అ గ్రేట్ థింగ్ టు గెట్ ఇన్ టు ద ఆపర్చునిటీ లైక్ దిస్. ఓకే, సో ఫర్దర్గా వెళ్తే అప్పర్ ఏజ్ లిమిట్ 30 yearsగా ఫిక్స్ చేశారు January 1st, 2025కి. ఒకవేళ దాటినా కానీ కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళకి 3 years, అట్లాగే ఎస్సీ ఎస్టీ జనరల్ 5 years ఉంటుంది మనకి. పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years వరకు అయితే ఉంది, అది మీరు రిలాక్సేషన్ పొందొచ్చు. రిలాక్సేషన్ కావాలంటే మాత్రం సర్టిఫికేట్స్ లేటెస్ట్ సర్టిఫికేట్ ఉంటే బెటర్గా ఉంటుంది. ఓకే, ఇంకా అమెండ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే బెనిఫిట్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే బేసిక్ 50,000తో ఉంటుంది. 50,000 to 1,60,000 పే స్కేల్తో మీరు జాయిన్ అవుతారు. డెఫినెట్లీ ఒక 6 digit శాలరీ అయితే ఉంటుంది వెరీ సూన్. సో మంచి అవకాశం ఇది. ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఫస్ట్ కండక్ట్ చేస్తారు. ఓవరాల్గా 100 questions ఉంటాయి. క్వశ్చన్స్ సంబంధించిన మార్క్స్ కూడా ఇక్కడ పెట్టాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark బేసిస్లో టోటల్ మార్క్స్ 100 marks ఉంటాయి. ప్యాటర్న్ విషయం చూసుకుంటే పోస్ట్ రిలేటెడ్ టెక్నికల్ క్వశ్చన్స్ అంటే మీ సివిల్కి సంబంధించిన సబ్జెక్ట్లో ఒక 50 క్వశ్చన్లకు 50 marks, రీజనింగ్ మీద 15 questionలకు 15 marks, యాప్టిట్యూడ్ 15 question 15 marks, ఈ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 question 10 marks, జనరల్ అవేర్నెస్ 10 question 10 marks. ఓవరాలీ యూర్ గోయింగ్ టు రైట్ అబౌట్ 90 minutes ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీనిలో సెలెక్ట్ అయితే పిఐ పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. 1:5 రేషియోలో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అప్లికేషన్ ఫీ అయితే ఉంది, నాన్ రిఫండబుల్ ఫీ ఉంది. చూడండి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ పోర్ట్లో డిపిఏ డిండియాడియల్ పోర్ట్ అథారిటీలో వర్క్ చేసిన వాళ్ళకి కానివ్వండి, 100 rupees ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి, ప్లస్ జీఎస్టీ ఉంటుంది. మిగిలిన అందరికీ కూడా 500 ప్లస్ జీఎస్టీ ఉండడానికి అవకాశం అయితే ఉంది. ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో పే చేసుకొని మీరు ఎగ్జామ్ రాయడానికి అయితే ఛాన్స్ ఉంది. సెంటర్స్ కొన్ని ఫెసిలిటీ ఉంది ఇక్కడ. హిమాయత్ నగర్ అని ఇచ్చాడు, బట్ చూద్దాము. అహ్మదాబాద్, గాంధీనగర్, రాజ్కోట్, మెన్సా, హిమ్మత్ నగర్, వడోదర, ఆనంద్, సూరత్ గివెన్ ఇన్ ద రిసిప్ట్ అడ్మిట్ కార్డ్స్. ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ ఇన్ ద వెన్యూస్. ఆ వెన్యూస్లోనే ఉందంట. ఇఫ్ యూఆర్ ఏబుల్ ఆర్ ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు గో దేర్, ఎస్ డెఫినెట్గా మన వాళ్ళు అప్లై చేసుకోండి. ఎస్, గుడ్ ఆపర్చునిటీ, ఐ వాంట్ టు ట్రై. మేజర్లీ పోర్ట్లో కంటే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే యూ కెన్ ట్రై ఫర్ దిస్. సెంటర్ అయితే మన హైదరాబాద్లో లేదు, బట్ ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి, బట్ డెఫినెట్లీ అవసరమైన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు, ఇన్ఫార్మ్ చేస్తానని చెప్తున్నారు. ఎగ్జామ్కి వచ్చే ముందు మాత్రం ఇవన్నీ మీరు పర్సూ చేయాలి. అడ్మిట్ కార్డు కానివ్వండి, ఫోటో ఐడి ప్రూఫ్ కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి. ఓకే, రేషన్ కార్డు అలాంటివి మాత్రం మీరు అలో చేయరంట. రేషన్ కార్డ్ని, డ్రైవింగ్ లైసెన్స్ని యాక్సెప్ట్ చేయరంట ఐడి ప్రూఫ్ లాగా, అది విషయం చెప్తారు. ఇంటర్వ్యూ అని చెప్పారు కదా, ఇంటర్వ్యూ కూడా ఖచ్చితంగా 1:5 రేషియోలో పిలుస్తారు. ఇంటర్వ్యూలో వచ్చేటప్పుడు మాత్రం ఇంటర్వ్యూ కాల్ లెటర్ ఉండాలి మీ దగ్గర, దాంతోపాటు డాక్యుమెంటేషన్ కూడా ప్రాపర్గా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారు. మీరు చూసుకోండి, ఒకసారి చదువుకొని వెళ్తే బెటర్గా ఉంటుంది. మన వెబ్సైట్లోకి వెళ్ళేసి dindadiyalport.gov.inలోకి వెళ్ళి రిక్రూట్మెంట్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, అప్లై ఆన్లైన్ చేసిన తర్వాత ఫీ కట్టాలి, తర్వాత ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ క్లియర్గా ఇక్కడ ఇచ్చారు, మీరు కావాలంటే మనకి చూసుకోవచ్చు. ఓకే, క్లియర్గా ఫోటో సైజ్ ఎంత ఉండాలి ఏందనేది కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫీజు ఆన్లైన్లో యూజ్ చేసి పే చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసి పే చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే రైట్, ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫర్మేషనే, మీరంతా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పింగ్ చేస్తాను ఇది నేను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్, ఈ రిక్రూట్మెంట్ సంబంధించి మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే దే గివెన్ ఏ మెయిల్ ఐడి ఇయ్యో, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ ఇయ్యో. ఓకే,
sras@dindyadialport.gov.in నా మెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే దానికి రాయండి, రాస్తే డెఫినెట్లీ విల్ రిప్లై విత్ ఎ ప్రాబబుల్ రైట్ ఆన్సర్ విత్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై, టేక్ కేర్.